సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ పంచానన యోగము అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. లాభస్థానమందు రవి బుధ రాహువుల యొక్క యుతి, ఈ మూడు గ్రహాల యొక్క యుతి ఏదైతే ఉన్నదో ఇది అత్యున్నతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. ముఖ్యంగా అర్ధంచ స్వకులాచార అన్నది శాస్త్రం. కులాచార వ్యవహారాలను గౌరవించేటువంటి విధంగా, అలాగే ఊరిలోకి అమ్మవారు వచ్చినప్పుడు లేదా ఊరిలో జాతరలు జరుగుతూ ఉన్నప్పుడు దానికి మీరు ఏదైనా సహాయ సహకారాలను అందిస్తూ ఉండడం, ఆర్థికంగా బలోపేతం కావడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అత్యున్నతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏదైనా కొత్తగా కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం, వ్యాపారాన్ని కానీ లేదా ఉద్యోగంలో కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో అటువంటి ఎక్కువ శాలరీ ఉండేటువంటి ఉద్యోగాలు మీకు చక్కగా అంది రావడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలుగా మనం చూడవచ్చును. ఇక లౌకికమైనటువంటి వ్యవహారాలు, కోర్టు కేసులు, తగువులు, గొడవలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుండి పరిపూర్ణమైనటువంటి ఊరట వచ్చేటువంటి విధంగా ఈ గ్రహ సంపత్తి మీకు ఫలితాలను ఇస్తుంది. అంతేకాక దూరత్ర ప్రయాణం చేసేటువంటి విధానానికి, విదేశాలకు వెళ్ళడానికి, విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే స్వదేశం తిరిగి రావడానికి ఈ గ్రహ సంపత్తి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. విదేశాలలో ఉండేటువంటి వృషభ రాశి వారు అక్కడ స్థిరపడడానికి చేసేటువంటి ప్రయత్నాలు, స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే భూగృహ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు తాలూకు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి విధంగా ఈ గ్రహ సంపత్తి వృషభ రాశి వారికి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఏవి కూడా ఈ వారం కనబడవు. మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా పై అధికారుల యొక్క జోక్యంతో కానీ లేదా అటుపై ఉన్నటువంటి ఉన్నతాధికారుల యొక్క చొరవతో కానీ ఆ ఇబ్బందుల నుండి బయటపడతారు. అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క కుటుంబ స్థితిగతులన్నీ కూడా చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. కొంత కుటుంబంలో ఖర్చులు ఏర్పడుతూ ఉండొచ్చు, ప్రయాణాలు చేయవలసి రావచ్చు, తీర్థయాత్రలు తిరగవలసి రావచ్చు. అయినప్పటికీ కూడా శరీరం అలసిపోయేటువంటి పనులు చేసినప్పటికీ కూడా అటు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ మెరుగుపడతాయి. కుటుంబంలోనే మరొక వ్యక్తికి లేదా మరొకరికి ఎవరికైనా ఉద్యోగం లభించి వారి యొక్క ఆదాయం వృద్ధి చెందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకి ఈ వారం చాలా కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహ సంపత్తి చాలా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనో అభీష్టాన్ని సిద్ధింపజేసేటువంటి విధంగా, అనగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు జరిగేటువంటి విధంగా ఈ గ్రహ సంపత్తి మీకు ఫలితాలని ఇస్తుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి.